अथ सप्तपञ्चाशः सर्गः। सचन्द्रकुमुदं रम्यं सार्ककारण्डवं शुभं तिष्यश्रवणकादम्बमभ्रशैवालसाद्वलं पुनर्वसुमहामीनं लोहिताङ्गमहाग्रहम् ऐरावतमहाद्वीपं स्वातिहंसविलोलितं वातसङ्घातजातोर्मी चन्द्रां सुशिशिराम्बुमत् भुजङ्गयक्षगन्धर्व प्रबुद्धकमलोत्पलं हनुमान् मारुतर्गतिर्महानौरिव सागरम् अपारमपरिश्रान्तः पुप्लुवे गगनार्णवम्। వాయువేగం వంటి వేగము గల హనుమంతుడు ఏమాత్రము అలసట లేనివాడై ఆకాశమనే అపారమైన సముద్రమును పెద్ద ఓడ సముద్రమును దాటినట్లు దాటేశాడు. శుభమైన ఆకాశం, సముద్రంలో చంద్రుడను, తెల్ల కలువ, సూర్యుడను, కారండవ పక్షి, పుష్యశ్రవణమును, నక్షత్రములను, కలహంసలు, మేఘములను, పచ్చిక బీళ్ల వంటి నాచులు, పునర్వసు అను గొప్ప మీనము, కుజుడను పెద్ద మొసలి, ఐరావతం అను పెద్ద ద్వీపము, స్వాతి నక్షత్రమను హంస, గాలితెరలను తరంగములు, చంద్రకిరణములను చల్లని ఉదకము, సర్ప యక్ష గంధర్వులను వికసించిన పద్మములు, నల్ల కలువలు ప్రకాశిస్తూ ఉన్నాయి. గ్రసమాన ఇవాకాశం తారాధిపమివోల్లిఖన్ హరన్నివ సనక్షత్రం గగనం సార్కమండలం మారుతస్యాత్మజ శ్రీమాన్ కపిర్వ్యోమచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని వికర్షన్నివ గచ్చతి. వాయుదేవుని పుత్రుడు, శ్రీమంతుడు, మహాప్రమాణము గలవాడు అయిన హనుమంతుడు ఆకాశ వీధిలో ఎగురుతున్నప్పుడు అతడు ఆకాశాన్ని మింగివేస్తున్నట్లు, చంద్రుని వరయిచున్నట్లు, నక్షత్ర సూర్యమండలాదులతో కూడిన ఆకాశమును హరిస్తున్నట్లు కనపడ్డాడు. ఆ విధముగా హనుమంతుడు మేఘముల పంక్తులను లాగుతూ వెళ్ళాడు. పాండరారుణ వర్ణాని నీలమాంజిష్టకాని చ హరితారుణ వర్ణాని మహాభ్రాణి చకాశిరే. ఆకాశములో తెలుపు, ఎరుపు, నీలము, పసుపచ్చన, ముదిరిన ఎరుపు మొదలైన అనేక విధములైన రంగులతో పెద్ద మేఘాలు ప్రకాశిస్తున్నాయి. పాండరారుణ వర్ణాని నీలమాంజిష్టకాని చ హరితారుణ వర్ణాని మహాభ్రాణి చకాశిరే. ఆకాశములో తెలుపు, ఎరుపు, నీలము, పసుపచ్చన, ముదిరిన ఎరుపు మొదలైన అనేక విధములైన రంగులతో పెద్ద మేఘాలు ప్రకాశిస్తున్నాయి. ఘనాసన్నా గోచరో ధవళాంబరః దృశ్యతనుర్వీర స్తథా చంద్రాయతేంబరే. అనేక విధములైన దట్టమైన మేఘముల సమీపంలో ఎగురుతున్న తెల్లని వస్త్రం ధరించిన హనుమంతుడు ఆకాశమునందు ఒకప్పుడు కనపడుతూ మరొకప్పుడు కనపడకుండా ఉన్న దేహము కలవాడే చంద్రుడిలాగా ఉన్నాడు. తార్క్ష్యాయమాణో గగనే భభాసే వాయునందనః ధారయన్మేఘ బృందాని నిష్పతం చ పునః పునః నదన్నాదేన మహతా మేఘస్వన మహాస్వనః. ఆ హనుమంతుడు మేఘ సముదాయములను చీలుస్తూ మాటిమాటికి బయటికి వస్తూ గొప్ప శబ్దం వచ్చేలాగా మహానాదం చేస్తూ ఉరుముల వంటి ధ్వని చేయిస్తూ ఆకాశంలో గరుత్మంతుడిలాగా ఎగిరాడు. ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామమిశ్రావ్య చాత్మనః ఆకులాం నగరీం కృత్వా కథయిత్వా చ రావణం అర్థయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ ఆజగామ మహాతేజాః పునర్మధ్యేన సాగరం. మహాతేజస్శాలి అయిన హనుమంతుడు రాక్షసుల్లో శ్రేష్ఠులైన వారిని చంపి తన పేరు చాటి లంకను వ్యాకులము చేసి రావణునకు మనోవ్యత కలిగించి భయంకరమైన రాక్షస సైన్యాన్ని నశింపచేసి మరలా సాగర మధ్యమున ఎగురుతూ తిరిగి వచ్చాడు. పర్వతేంద్రం సునాభం చ సముపసృశ్య వీర్యవాన్ జాముక్త ఇవ నారాచో మహావేగోభ్యుపాగతః. పరాక్రమశాలి అయిన హనుమంతుడు మార్గమధ్యమునందు మైనాక పర్వతమును స్నేహపూర్వకముగా సృష్టించి ధనస్సును ఆరి విడిచిన నారాచ బాణము వలె మహావేగంతో వచ్చాడు.
సాకించిదను సంప్రాప్త సమాలోక్య మహాగిరిం మహేంద్రం మేఘ సంకాశం ననాద హరిపుంగవ. ఆ హనుమంతుడు మేఘముతో సమానమైన మహాపర్వతమైన మహేంద్రగిరిని కొంచెం సమీపించి దానిని చూడగానే ధ్వని చేశాడు. సపూరయామాస కపిర్దిశో దశ సమం తతః నదన్నాదేన మహతా మేఘస్వన మహాస్వనః. ఉరుముల వంటి ధ్వని గల ఆ హనుమంతుడు ధ్వని చేస్తూ ఆ గొప్ప ధ్వని చేత 10 దిక్కులను కూడా అంతటా నింపివేశాడు. సతం దేశమనుప్రాప్త సుహృద్దర్శనలాలసః ననాద హరిశార్దూలో లాంగూలం చాప్య కంపయత్. మిత్రులను చూడాలని అత్యాసక్తితో ఆ ప్రదేశము చేరిన హనుమంతుడు బిగ్గరగా అరిచి తోకను తిప్పుట కూడా చేశాడు. తస్య నానద్యమానస్య సుపర్ణచరితే పథి ఫలతీవాస్య ఘోషేణ గగనం సార్కమండలం. గరుత్మంతుడు సంచరించే ఆకాశ మార్గమునందు మహాధ్వని చేస్తున్న హనుమంతుని ధ్వనికి సూర్యమండల సహితమైన ఆకాశము బద్దలైపోయినట్లయింది. ఏతు తత్రోత్తరే తీరే సముద్రస్య మహాబలాః పూర్వం సంవిష్టితాః శూరా వాయుపుత్ర దిదృక్షవః మహతో వాతనున్నస్య తోయజస్యేవ గర్జితం శుశ్రూస్తే తథా ఘోషమూరువేగం హనుమతః. ఉత్తర సముద్ర తీరమునందు పూర్వమై ఉన్న బలశాలులు శూరులు అయిన వానరులు వాయునందరిని చూడటానికై ఆతురతతో నిరీక్షిస్తున్నారు. ఆ వానరులకు అప్పుడు వాయువు చేత కదల్చబడుచున్న పెద్ద మేఘం యొక్క ధ్వనిలాగా హనుమంతుడు చేసిన ధ్వని అతని తొడల వేగము వినవచ్చింది. తే దీన మనస్సః సర్వే శుశ్రూః కాననౌకసః వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్యాని నదోపమం. అంతవరకు సీతవార్త ఏదీ తెలియకపోవటం చేత దైన్యము చెందిన మనస్సు గల వానరులందరూ నిశమ్య నదతో నాదం వానరస్తే సమం తతః భవూరు సుఖాః సర్వే సుహృద్దర్శనకాంక్షిణః. అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ ఉన్న ఆ వానరులందరూ ధ్వని చేస్తున్న హనుమంతుని ఆ శబ్దాన్ని విని అతన్ని చూడాలనే ఔత్సుకతతో నిండి ఉన్నారు. జాంబవాన్ స హరిశ్రేష్ఠః ప్రీతి సంహృష్టమానసః ఉపామంత్ర్య హరీన్ సర్వానినదం వచనమబ్రవీత్. వానరుల్లో శ్రేష్ఠుడైన జాంబవంతుడు ఆనందంచే వికసించిన మనసుతో ఆ వానరులందరినీ పిలిచి ఈ వాక్యాన్ని పలికాడు. సర్వథా కృతకార్యోసౌ హనుమాన్నాత్ర సంశయః నహ్యాస్యాకృతకార్యస్య నాద ఏవం విధో భవేత్. హనుమంతుడు అన్ని విధముల చేతను కార్యాన్ని సఫలం చేసుకొని వస్తున్నాడు. ఇందుకు సందేహం లేదు. పని పూర్తి కాకపోయినట్లయితే ఇతని ధ్వని ఈ విధంగా ఉండదు కదా. తస్య బాహూరు వేగం చ నినాదం చ మహాత్మనః నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుస్తతస్తతః. మహాత్ముడైన హనుమంతుని బాహువుల వేగమును తొడల వేగమును ధ్వనిని విని వానరులు సంతోషించిన వారై ఆయా ప్రదేశాల నుండి గంతులు వేస్తూ ఎగిరారు. తేనగాగ్రాన్నగాగ్రాణి శిఖరాచ్చిఖరాణి చ ప్రహృష్టాః సమపద్యంత హనుమంతం దిదృక్షవః. ఆ వానరులు సంతోషిస్తూ హనుమంతుని చూడాలనే కోరికతో ఒక చెట్టు చివరి నుండి మరికొన్ని చెట్ల చివరి భాగాలను ఒక శిఖరం నుండి ఇతర శిఖరాలకు ఎక్కారు. తే ప్రీతాః పాదపాగ్రేషు గృహ్య శాఖాః సువిష్టితాః వాసాంసీవ ప్రశాఖాచ్చ సమావిద్యంత వానరాః. ఆ వానరులు సంతోషంతో వృక్షాగ్రముల మీద కొమ్మలు పట్టుకొని దృఢంగా నిలిచి చిన్న కొమ్మలను బట్టలు దులిపినట్లు దులిపేశారు. గిరిగహ్వర సంలీనో యథా గర్జతి మారుతః ఏవం జగర్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజః. వాయుపుత్రుడు బలశాలి అయిన హనుమంతుడు పర్వత గుహల్లో ప్రవేశించిన వాయువు ఎట్లు గర్జిస్తుందో అలా గర్జించాడు. తమభ్రగణ సంకాశ మాపత్తంతం మహాకపిం దృష్ట్వా తే వానరాః సర్వే తస్తు ప్రాంగలయస్తథా.
అప్పుడు దట్టమైన మేఘాల్లాగా అతిశీఘ్రంగా వచ్చి కిందికి వాలుచున్న హనుమంతుని చూసి ఆ వానరులందరూ దోసిళ్లు పట్టి నిలిచారు. తతస్తు వేగవాంస్తస్య గిరేర్గిరినిభః కపిః నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే. తర్వాత పర్వతంతో సమానుడైన ఆ వానరశ్రేష్ఠుడు మహావేగముతో వచ్చి చెట్లతో నిండిన ఆ మహేంద్ర పర్వత శిఖరంపై దిగాడు. హర్షేణాపూర్యమాణోऽసౌ రమ్యే పర్వత నిర్ఝరే చిన్నపక్ష ఇవాకాశాత్ పపాత ధరణీధరః. హనుమంతుడు సంతోషంతో ఉబ్బిపోతూ రెక్కలు తెగకొట్టిన పర్వతంలాగా ఆకాశం నుండి పర్వతంపైనున్న సుందరమైన సెలయేటిలో దిగాడు. హర్షేణాపూర్యమాణోऽసౌ రమ్యే పర్వత నిర్ఝరే చిన్నపక్ష ఇవాకాశాత్ పపాత ధరణీధరః. హనుమంతుడు సంతోషంతో ఉబ్బిపోతూ రెక్కలు తెగకొట్టిన పర్వతంలాగా ఆకాశం నుండి పర్వతంపైనున్న సుందరమైన సెలయేటిలో దిగాడు. తతస్తే ప్రీత మనః సర్వే వానర పుంగవాః హనుమంతం మహాత్మానం పరివార్యోపతస్థిరే పరివార్య చ తే సర్వే పరాం ప్రీతి ఉపాగతాః. తర్వాత వానశ్రేష్ఠులందరూ చాలా సంతోషించిన మనస్సులతో మహాత్ముడైన హనుమంతుని చుట్టూ చేరి అతన్ని సేవించారు. ఆ విధంగా చుట్టూ చేరిన వాళ్ళందరూ గొప్ప సంతోషాన్ని పొందారు. ప్రహృష్టవదనాః సర్వే తమరోగముపాగతం ఉపాయనాని చాదాయ మూలాని చ ఫలాని చ ప్రత్యర్చయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. ఆ వానరులందరూ వికసించిన ముఖాలతో మూలములను ఫలములను కానుకలుగా తీసుకువచ్చి రోగము లేకుండా తిరిగి వచ్చిన వానర శ్రేష్ఠుడైన హనుమంతుని పూజించారు. హనుమాంస్తు గురూన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాంస్తదా కుమారమంగదం చైవ సోవంతత మహాకపిః. అప్పుడు వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు పూజ్యులు వృద్ధులు అయిన జాంబవంతుడు మొదలైన వారికి యువరాజైన అంగదునకు నమస్కరించాడు. సతాభ్యాం పూజితః పూజ్యః కపిభిః స ప్రసాదితః దృష్టా సీతేతి విక్రాంతః సంక్షేపేణ న్యవేదయత్. తన పరాక్రమము చూపినవాడు పూజ్యుడు అయిన హనుమంతుని జాంబవంతుడు అంగదుడు పూజించారు. ఇతర వాళ్ళందరూ అనుగ్రహింపజేసుకున్నారు. అప్పుడు అతడు సీతను చూసి తిని అని సంక్షిప్తముగా చెప్పాడు. నిషసాద చ హస్తేన గృహీత్వా వారినః సుతం రమణీయే వనోద్దేశే మహేంద్రస్య గిరేస్తథా. అప్పుడు హనుమంతుడు అంగదుని హస్తముతో పట్టుకొని ఆ మహేంద్ర పర్వతంపై రమణీయమైన వనప్రదేశమునందు కూర్చున్నాడు. హనుమానబ్రవీదృష్టస్తథా తాన్ వానరర్షభాన్ అశోకవనికా సంస్థా దృష్టా స జనకాత్మజా రక్ష్యమాణా సుఘోరాభి రాక్షసీభిరనిందితా ఏకవేణీధరా బాల రామదర్శనలాలస ఉపవాస పరిశ్రాంత జటిలా మలినా కృశ. అప్పుడు సంతోషభరితుడైన హనుమంతుడు ఆ వానర శ్రేష్ఠులతో ఇలా అన్నాడు. అశోకవనంలో ఉన్న సీతను చూశాను. ఎట్టి దోషము లేనిది, ఒకే జడ ధరించి ఉన్నది అయిన ఆమెను భయంకరులైన రాక్షస్త్రీలు రక్షిస్తున్నారు. చిన్న వయసులో ఉన్న ఆమె రాముని చూసటానికై తహతహలాడుతోంది. రక్తాధారిణి అయిన ఆమె స్నానాది సంస్కారములు లేకపోవడంచే మలినురాలై కృషించి ఉన్న ఆమె ఉపవాసముల చేత అలసిపోయి ఉన్నది. తతో దృష్టేతి వచనం మహార్థమమృతోపమం నిశమ్య మారుతే సర్వే ముదితా వానరాభవన్. అప్పుడు హనుమంతుడు పలికిన గొప్ప అర్థము గల అమృతము వంటి సూచినాను అన్నమాట వినగానే ఆ వానరులందరూ ఎంతో సంతోషించారు. క్షీళంత్యన్యే నదంత్యన్యే గర్జంత్యన్యే మహాబలాః
చక్రుః కిలకిలా మన్యే ప్రతిగర్జంతి చాపరే. మహాబలవంతులైన వానరుల్లో కొందరు సింహనాదం చేశారు, కొందరు ధ్వని చేశారు, కొందరు గర్జించారు, కొందరు కిచకిచమను ధ్వని చేశారు, మరికొందరు ప్రతిగర్జనము చేశారు. కేచిజుత్థితలాంగూలాః ప్రహృషాః కపికుంజరాః ఆయతాంజిత దీర్ఘాణి లాంగూలాని ప్రవివ్యధుః. మహాబలవంతులైన వానరులో కొందరు చాలా సంతోషించి తోకలు పైకెత్తారు. అలా నిలువుగా ఉండేటట్లు ఎత్తి ఆ పొడవైన తోకలను దులిపారు. అపరే చ హనుమంతం వానరా వారణోపమం ఆప్లుత్య గిరిశృంగేభ్యః సంసృజంతి స్మ హర్షితాః. మరికొందరు వానరులు సంతోషంతో పర్వత శిఖరాల నుండి కిందికి దూకి ఏనుగుతో సమానుడైన ఆ వానరుని స్పృశించారు. ఉక్తవాక్యం హనుమంత మంగదస్త మధాబ్రవీత్ సర్వేషాం హరివీరాణాం మధ్యే వచనముత్తమం. హనుమంతుని మాటలు విన్న తర్వాత అంగదుడు సమస్తమైన వానర వీరుల మధ్య అతనితో ఉత్తమమైన వచనాన్ని పలికాడు. సత్వే వీర్యేన తే కచ్చిత్ సమో వానర విద్యతే యదవప్లుత్య విస్తీర్ణం సాగరం పునరాగతః. హనుమంతుడా, విస్తీర్ణమైన సముద్రము దాటి మరలా వచ్చావు. బలము చేత గాని పరాక్రము చేత గాని నీకు సాటి ఎవ్వరూ లేరు. అహో స్వామిని తే భక్తిరహో వీర్యమహో ధృతిః దిష్ట్యా దృష్టా త్వయా దేవి రామపత్ని యశస్విని దిష్ట్యా త్యక్షతి కాకుత్సః శోకం సీతావియోగజం. ఏమి నీ ప్రభుభక్తి, ఏమి నీ పరాక్రమము, ఏమి నీ ధైర్యము. మన అదృష్టము కొలది నీవు కీర్తిమంతురాలు రామభార్య అయిన ఆ సీతాదేవిని చూస్తావు. అదృష్టవశంచే సీతావియోగము వలన శ్రీరామునికి కలిగిన శోకము తొలగిపోతుంది. తతోంగదం హనుమంతం జాంబవంతం చ వానరాః పరివార్య ప్రముదితా భేజిరే విపులాః శిలాః. తరువాత వానరులందరూ చాలా సంతోషిస్తూ అంగదునికి, హనుమంతునికి, జాంబవంతునికి చుట్టూ శిలాతలంపై కూర్చున్నారు. శ్రోతు కామాః సముద్రస్య లంఘనం వానరోత్తమాః దర్శనం చాపి లంకాయాః సీతాయా రావణస్య చ తస్తుః ప్రాంజలయః సర్వే హనుమద్వచనోన్ముఖాః. ఆ వానర శ్రేష్ఠులందరూ సముద్రము దాటుట, లంకను, సీతను, రావణుని చూచుట మొదలైన విషయాలను వినగోరుతూ హనుమంతుని మాటలకై ఎదురు చూస్తూ అంజలి ఘటించి ఉన్నారు. తస్థౌ తత్రాంగదః శ్రీమాన్ వానరైర్బహుభిర్వృతః ఉపాస్యమానో విబుధైర్దివి దేవపతిర్యథా. వానరులందరూ చుట్టూ కూర్చుండి సేవిస్తుండగా అంగదుడు స్వర్గలోకమునందు దేవతల చేత సేవింపబడుతున్న దేవేంద్రులాగా ప్రకాశించాడు. హనుమతా కీర్తిమతా యశస్వినా తథాంగదేనాంగదబద్ధ బాహునా ముదా దదాద్యాసి తమున్నతం మహాన్ మహీధరాగ్రం జ్వలితం శ్రియాభవత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 57 సర్గః. అప్పుడు కీర్తిమంతుడైన హనుమంతుడు బాహువులకు బాహుపురులు ధరించిన అంగదుడు సంతోషిస్తూ ఉన్నతమైన ఆ పర్వత పైభాగమున కూర్చొని ఉండగా అది శోభతో ప్రజ్వరిల్లింది.